దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినం కూడా దేవుని సముఖానికి రావడానికి ప్రభు మనకు భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మరొక మారు నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నీ బంగారు పాదాల చెంతకు మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ఎంతమంది అయితే ఆసక్తితో ప్రభువా, శ్రద్ధతో, భయభక్తులతో నిన్ను సమీపిస్తున్నారో నీవు వారిని ఏ దేవుడవు నాయన. ఈ రాత్రి వారిని దర్శించండి. ఈ రాత్రి వారి విషయంలో నీ సహాయం చేయండి. నీ కృపనివ్వండి, నీ ఆత్మనివ్వండి, నీ బలమునివ్వండి. నీ మంచి మాటల ద్వారా వారిని ఉత్తేజపరచండి ప్రభువా. అద్భుతమైన విషయాలు మీరు మాకు బోధించండి, సహాయం చేసి నిలబెట్టండి నాయన. ప్రభువా, నిలబడుతున్న దాసుడు ఉట్టివాడు మట్టివాడని నన్ను నేను ఒప్పుకుంటూ నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను నాయన. నీవే నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానంతో, నీ కృపతో నింపి నడిపించండి. నజరేయుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక. నా వాయిస్ మీ అందరికీ క్లారిటీగా వినబడుతుందని నేను తలస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాము. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాం. గడిచిన కొన్ని దినాలుగా మనం దేవునికి ఇష్టమైనటువంటి వాటిని ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. దానిలో చాలా ఇంతకుముందే 4 విషయాలు మనం ధ్యానం చేశాము. నీవు శుద్ధుడు ఒగుట నాకు ఇష్టమని, న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టమని, తరువాత యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలని, తరువాత సత్యవర్తనులు ఆయనకి ఇష్టలని మనం ఇదివరకే ధ్యానం చేశాం. అయితే నిన్నటి దినాల నుంచి దేవుడు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంత ఇష్టలుగా దేవునికి మనము ఉంటామనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం ప్రార్థించేటప్పుడు కూడా మరి ప్రార్థించిన వాటిని, అడిగిన వాటినల్లా కూడా పొందుకొని ఉన్నామని నమ్ముతూ ప్రార్థించాలని విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుద్దని అనేక విషయాలు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని, నా యందు విశ్వాసముంచు మీకు అసాధ్యమైంది అని, ఇలాగ దేవుడు ఆనందించవలసినటువంటి విశ్వాసాన్ని గురించి మనతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసం అనగా దానిలో 3 భాగాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఒకటేమో నమ్మిక, రెండోదేమో నమ్మకత్వం, మూడోదేమో కృపావరముల్లో ఒక వరం. ఇవన్నీ మనం ధ్యానించాం.
సో విశ్వాసం అంటే దాని నిర్వచనం కూడా మనం తెలుసుకున్నాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు అది రుజువు, అంటే దాని అర్థం ఏంటంటే సైన్. అంటే విశ్వాసము ద్వారా అదృశ్యమైన మనము పొందుకుంటామని రుజువు చేయగలమంట విశ్వాసము ద్వారానే. అది నిరీక్షించబడి నా వాటి యొక్క నిజస్వరూపాన్ని విశ్వాసము ద్వారా మనం పొందుకోగలమని, మనం నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపాన్ని విశ్వాసము ద్వారా మనం పొందుకోగలమని, విశ్వాసము ద్వారానే అదృశ్యమైనవి ఉన్నవని రుజువు చేయగలమని, కనబడే పదార్థాలు ఏవి కూడా అక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం నిన్న ధ్యానం చేశాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఈ విషయాలన్నీ మనం నిన్న చూసాం. విశ్వాసము పాత నిబంధనలో విశ్వాసం అన్న పదము చాలా తక్కువగా కనబడుతుందని, కొత్త నిబంధనలో అసలు పూర్తిగా ఎక్కడ చూసినా కానీ అసలు విశ్వాసము లేకుండా అసలు ఏమీ జరగదనే విషయాన్ని, మనం రక్షణ పొందేది కూడా మనం విశ్వాసము ద్వారా దేవుని కృప వలన రక్షణ పొందుతున్నామని దేవుని వాక్యం చెప్తుంది. నీతిమంతుడు విశ్వాసముగా జీవించడం దేవుని వాక్యం చెప్తుంది. అలాగే దేవుని కుమారుని విశ్వసించేవారు నశింపక నిత్యజీవం పొందుకుంటారని. దేవుని సంబంధమైన విషయాలన్నీ విశ్వాసముతో ముడిపెట్టబడి ఉన్నాయి క్రొత్త నిబంధన గ్రంథంలో. విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులమని, విశ్వాసం మూలమైన నీతి ద్వారానే మనము నీతిమంతులముగా చేయబడుతున్నామని, ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకున్నాం. అయితే నిన్న ముగింపులో దేవుడు విశ్వాసములో కొన్ని విషయాలను గురించి మనతో మాట్లాడుతూ విశ్వాసములో స్థాయిలు ఉన్నాయని దేవుడు మాట్లాడాడు. పరిమాణము అనే ఒక పదంతో దాన్ని పోల్చాడనే విషయాన్ని మనం చూసాం. అంటే విశ్వాసం పరిమాణం ఉంది, అంటే విశ్వాసములో స్థాయిలు ఉన్నాయి. ప్రతివానికి వాని విశ్వాస పరిమాణము చొప్పున వానికి దేవుడు కార్యం జరిగిస్తాడనే విషయాన్ని మనం చూసాం. విశ్వాసం అనే దానికి పరిమాణం ఉంది. పరిమాణం అన్న పదము విశ్వాసమునకు ఆరోపింపబడినప్పుడు ప్రతివానికి వాని విశ్వాస పరిమాణము చొప్పున అన్నాడంటే అందరికీ ఒకే విధమైన విశ్వాసం ఉండదని, విశ్వాసములో స్థాయిలు ఉంటాయని, వేరువేరు విశ్వాసాలు ఉన్నాయని విషయాన్ని మనం నేర్చుకున్నాం, నిన్ననే చూసుకున్నాం. విశ్వాసములో ఉన్న స్థాయిల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నేను మీ ముందు కొన్ని సందర్భాల్లో, అంటే ప్రభు అయిన కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలలో కొంతమందిని ఉదహరిస్తూ వారిలో ఉన్నటువంటి విశ్వాసపు స్థాయిని బట్టి వివిధ రకాలైన పేర్లతో వారి విశ్వాసం పిలువబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ దానిలో కొన్ని విషయాలు మీకు చెప్పాను. అల్ప విశ్వాసము, ఆవగింజ విశ్వాసము, కొండలను పెకిలించే పరిపూర్ణ విశ్వాసము, క్రియలు లేని విశ్వాసం, ఇలా కొన్ని విషయాలు నేను మీకు ఉదహరించడం జరిగింది. వాటిని గురించి ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసంలో ఉన్న స్థాయిల్లో అసలు మొట్టమొదటగా మనము అవిశ్వాసముతో ప్రారంభిద్దాం. విశ్వాసంలో ఉన్న స్థాయిల్లో మొట్టమొదటిది
మొట్టమొదటిది అవిశ్వాసముతో ప్రారంభిద్దాం. అవిశ్వాసము అంటే విశ్వాసం అనేది జీరో అన్నమాట. విశ్వాసపు స్థాయి శూన్యం అన్నమాట. అంటే విశ్వాసమునకు చోటు లేదు అని అర్థం అన్నమాట. అవిశ్వాసము ఈ దినాల్లో చాలామంది అవిశ్వాసులుగా జీవిస్తున్నారు. అవిశ్వాసం అంటే దాని నిర్వచనం ఎలాగుంటుందో, అవిశ్వాసము అనేది అసలు మనలో ఉందో లేదో తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు దేవుని లేఖనంలో నుండి మనం పరిశీలన చేద్దాం. కొన్ని విషయాలు దేవుని లేఖనంలోంచి పరిశీలన చేద్దాం. మీరు ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ 6వ అధ్యాయం ప్రారంభం నుండి కానీ మీరు చదువుకుంటా వచ్చినట్లయితే ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు మీకు అవుతాయి. అప్పటికే యేసు ప్రభు వారు సేవ ప్రారంభించి యేసు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో అనేకమైన అద్భుతాలు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ గుంపులుగా ప్రజలు ఆయన్ని వెంబడించేవాళ్ళు. రోగాలతో ఉన్నవాళ్ళు, వ్యాధులతో ఉన్నవాళ్ళు, రకరకాల బాధలతో ఉన్నవాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. అలాగే వారు విశ్వాసం ఉంచేవారు. దేవుడు వారి విశ్వాసమును బట్టి వారిని బాగు చేసేవాడు. ఈ విధంగా బాగుపడిన వాళ్ళందరూ కూడా ఆయా ప్రదేశాలకు వెళ్ళి యేసు బాగు చేశాడనే విషయాన్ని ప్రచురపరిచేవాళ్ళు. ద్వారా యేసయ్య నామంలో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని, యేసు ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి అనేక మంది విన్నారు, చాలామంది చూశారు. ఈరోజు ఈ పట్టణంలో ఉన్నాడు అంటే, పలానా ఇంట్లో ఉన్నాడు అంటే ఆ పట్టణం అంతా దాదాపుగా ఆ ఇంటి వాకిట కూడి ఉండేదనే దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ 6వ అధ్యాయం మొదటి వాక్యం మనం చదివితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆ పైన అధ్యాయంలో మనం చదివినప్పుడు 5వ అధ్యాయంలో యేసు 27వ వాక్యం, యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహాలు కూడి వచ్చారు. అక్కడ గొప్ప అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారు కూడా లేపబడ్డారు. ఇప్పుడు యేసయ్య వారి స్వదేశానికి వచ్చాడంట. అంటే యేసయ్య పెరిగిన ప్రదేశం, ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు యేసయ్య ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, సేవలోకి వెళ్ళేంత వరకు కూడా ఎవరి మధ్యలో అయితే జీవించాడో వారి మధ్యలోకి యేసు ప్రభువారు వచ్చారు. వచ్చినప్పుడు ఆ రోజు విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరానికి వచ్చాడు. ఆ 2వ వాక్యంలో విశ్రాంతి దినం వచ్చినప్పుడు సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. చూడండి, వారు ఇజ్రాయేలు ప్రదేశంలో అనేక చోట్ల తిరుగుతూ సేవలో అనేకమైన అద్భుతాలు చేస్తూ చనిపోయిన వారిని కూడా లేపుతూ
గుడ్డివారిని కుంటివారిని బాగు చేస్తూ సంచరిస్తున్న దినాలలో ఒకసారి ఆయన తమ స్వదేశానికి రావడం తటస్థించింది. వారి సొంత గృహానికి వచ్చినప్పుడు, ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విశ్రాంతి దినం రాగా విశ్రాంతి దినం దగ్గరకు వచ్చారు. మనకు తెలుసు కదా, యూదులందరికీ వాడుక ఏంటంటే విశ్రాంతి దినం రాగానే వారు సమాజ మందిరంలో కూడుకొని మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలు వీటన్నిటినీ కూడా ధ్యానించుకొని తిరిగి వెళ్ళిపోతారు. అలాగా విశ్రాంతి దినాన యేసు ప్రభు కూడా ఆ మందిరానికి వచ్చాడు. అక్కడ యేసు ప్రభువుకి బోధించడానికి అవకాశం వచ్చింది. యేసు ప్రభు వారు నిలబడి అక్కడ చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధించడమే కాదు, అక్కడ ఆయనంట కొంతమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు కూడా అంట. అయితే జరిగినటువంటి కార్యాలను విన్నటువంటి ఆ బోధను జాగ్రత్తగా గమనించినటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవటం ప్రారంభించారు. అనేకులు ఆయన బోధ విని ముందుగా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే ఎవరు చెప్పనటువంటి అమూల్యమైన విషయాలను యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. అందుకని వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు వాళ్ళు ఎన్నడూ కూడా అలా వినలేదు. దేవుని గురించిన సంగతులు అలా వినలేదు. దేవుని వాక్యాన్ని అలా వినలేదు. వాళ్ళు అంత అద్భుతంగా యేసు ప్రభు వారు పరలోకపు సంగతుల గురించి దేవుని వాక్యమును బోధిస్తూ ఉంటే వాళ్ళందరూ బాగా విన్నారు, చాలా ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాయి, ఇతనికి ఇయ్యబడిన అసలు ఈ జ్ఞానం ఎట్టిది, ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత జ్ఞానం ఉంది ఈయనకి అసలుకి. ఇలాగా ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు చేయబడుతున్నవి, ఇదేంటి మనకు అర్థం కావటం లేదు. అసలు మన కళ్ళ ముందు పెరిగాడు కదా, మనవాడయ్యాడు కదా, అతడు ఆడుకుంటుంటే మన పిల్లలతో ఆడుకుంటుంటే మనం చూసాం కదా, అతడు తన తండ్రికి సహాయకుడిగా ఉండి వడ్లవాడికి పని చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం చూసాం కదా. ఇతని యొక్క సహోదరులు కానీ సహోదరులు కానీ ఇంకనూ ఇప్పటికీ మన కళ్ళ ముందే ఉన్నారు కదా వాళ్ళు. మరి ఈయన ద్వారా ఇలాంటి జ్ఞానం, ఇలాంటి బోధ, ఇలాంటి అద్భుతాలు జరగటం ఏంటి అసలుకి, ఇది ఎలాగ సాధ్యమయ్యింది ఈయనకి అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని అభ్యంతరపడ్డారంట. ఏమండి, అభ్యంతరపడ్డారు. అందుకే యేసు ప్రభు వారు అంటారు, అభ్యంతరాలు రాక మానవు కానీ అవి ఎవరి ద్వారా వస్తాయో వారు తిరుగుడు రాయి కట్టబడి సముద్రములో పడేయబట్టం వాడికి మేలు అని చెప్పాడు. ఇప్పుడు జరిగిన కార్యాలను బట్టి, వారి కళ్ళతో చూసిన దాన్ని బట్టి, వాళ్ళ స్వప్రజలే, వాళ్ళ సొంత జనులే స్వస్థపరచబడిన దాన్ని బట్టి వీళ్ళు విశ్వసించాలి, నమ్మగలగాలి. కానీ నమ్మికకు బదులుగా వీళ్ళంట అభ్యంతరపడ్డారంట. ఎక్కడ అభ్యంతరం ఉంటుందో అక్కడ అవిశ్వాసం ఉంటుంది, ఎక్కడ అభ్యంతరం ఉంటుందో అక్కడ అవిశ్వాసం పనిచేసింది. అక్కడ వాళ్ళందరూ ఎందుకు అభ్యంతరపడ్డారు అంటే, మన కళ్ళ ముందు పెరిగాడు, వీళ్ళింటి వారందరూ మనకు తెలిసిన వాళ్ళు, వీళ్ళు చేసుకునే పని ఈ వడ్ల పని చేశాడు, వడ్లవాడి పని చేశాడు, ఇలా సహోదరులు ఇంకా మన ముందు కన్నుల ముందే తిరుగుతూ ఉన్నారు, వీడు మనకొచ్చి బోధిస్తున్నాడా, ఇది ఎలాగ సాధ్యం అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను గనక ఆయన జనములలో సంచరించుచు వారికి ఉన్నటువంటి
ఆ దయ్యములను వెళ్ళగొడుచు, అపవిత్రాత్మలను వెళ్ళగొడుచు, వాటిని బాగు చేయించున్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు? ఒక చోట సువార్త భాగంలో రాయబడి ఉంది, ఆయన ఇంటి వారు కూడా ఆయన మీద విశ్వసించలేకపోయారు. అతడు దయ్యము పట్టినందువల్ల, బయల్జుబూలు వల్ల ఈ కార్యాలు చేస్తున్నాడే అని వాళ్ళు అలాగా అభ్యంతరపడ్డారంట. ఏమండి, దెయ్యం ఎప్పుడైనా మంచి పని చేయలేదు. యేసు ప్రభు చేస్తున్న కార్యాన్ని దైవిక కార్యమని వారు గ్రహించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్న అజ్ఞానం. దెయ్యం మంచి పని చేయలేదు. మీరు చూడండి, కావాలంటే చేతబడి చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అనారోగ్యం పాలు చేస్తారు. ఒక కన్ను పని చేయకుండానో, ఒక అవయవం పని చేయకుండానో, లేకపోతే మెదడు పని చేయకుండానో ఇలాగా కీడును కలగజేసేటట్టుగా పనిచేస్తారే కానీ మేలు కలగజేయరు. గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి, చెవిటివారి చెవులు వినబడ్డాయి, మూగవారు మాట్లాడాడు, కుంటివాడు నడిచాడు, చనిపోయినవాడు లేపాడు. ఇవి దేవుని కార్యాలు. నువ్వెవరువో, మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఇదిగో గుడ్డివారు చూచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మోగవారు మాట్లాడుచున్నారు. ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయని చెప్పండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇవి దేవుని వలన తప్ప. ప్రభు కూడా అదే అన్నాడు, దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టిన ఎడల దేవుని రాజ్యం దిగి వచ్చింది. ఇవన్నీ దేవుని ఆత్మ వలన, దేవుని అభిషేకం వల్ల మాత్రమే ఇలాంటి కార్యాలు జరుగుతాయనే విషయాన్ని వాళ్ళు గ్రహించకుండా దెయ్యం వలన చేస్తున్నాడు. దెయ్యం ఎవరినన్నా బాగు చేసిద్దా? దెయ్యం పట్టినోళ్ళు, దెయ్యం బాగు చేసేటట్టయితే దెయ్యం పట్టినోళ్ళు ఎందుకు అనారోగ్యం పాలైపోతారు? దెయ్యం పట్టినోళ్ళు ఎందుకు రక్తం లేని వాళ్ళు అయిపోతారు? దెయ్యం పట్టినోళ్ళు ఎందుకు పిచ్చి పట్టినోళ్ళుగా మారిపోతారు? దెయ్యం ఒక మనిషిని స్వస్థపరచలేదు, దెయ్యం ఒక మనిషిని బాగు చేయలేదు, దెయ్యం ఒక మనిషికి చూపును కానీ ఒక మనిషికి వినికిడిని కానీ ఇవ్వలేదు. ఇంకా యేసు ప్రభు వారి జీవితంలో మనం గమనిస్తే ఆయన గుడ్డివారిని చెవిటివారిని విడిపించినప్పుడు ఎప్పతా అని పలికాడు, అంటే తెరవబడమని పలికాడు. ఆ సందర్భంలో రాయి ఉంటుంది, అంతవరకు కూడా వాడిని పట్టినటువంటి మూగ దెయ్యము వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. గుడ్డి దెయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. చెవిటి దెయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్నాయి. అంటే చెవిటికి, గుడ్డితనానికి, మూగతనానికి దెయ్యాలు కారణమయ్యాయి కానీ చూడటానికి, మాట్లాడడానికి, వినటానికి దెయ్యాలు కారణం కావు. దేవుని శక్తి వలన అద్భుతాలు జరుగుతాయి. దేవుని అభిషేకం వలన స్వస్థత కార్యాలు జరుగుతాయి. దేవుడు నజరేయుడగు యేసును శక్తితోనూ ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించను కనుక ఆయన అపవాది చేత పీడింపబడిన వారికి అందరికీ మేలు చేయుచు సంచరించుచుండెను. జనములను స్వస్థపరుస్తూ, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తూ, దెయ్యములు పట్టిన వారిని విడిపిస్తూ సంచరిస్తూ ఉన్నాడని దేవుని వాక్యం ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉంటే వీళ్ళు అంటారు ఇది బయల్జుబూలు వల్ల, దెయ్యాల వల్ల ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ఏమండి వాళ్ళు జరుగుతున్న వాటిని బట్టి విశ్వాసంలోకి రావడానికి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చినప్పటికీ వారు రకరకాలైనటువంటి అభ్యంతరాలు పెట్టుకొని వారు అవిశ్వాసులైపోయారు. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు లేపినప్పుడు లాజరును చూడటానికి అనేక మంది వచ్చి జరిగిన కార్యాలన్నిటినీ చూచి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారని రాయబడి ఉంది. దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి కొంతమంది నిజముగా ఇది దేవుని వల్లనే సాధ్యమని ఆయన నమ్మితే, మరి కొంతమంది ఏమో వారికి ఉన్న అజ్ఞానాన్ని బట్టి ఇతడు దెయ్యాల వలన ఈ కార్యాలు చేస్తున్నాడని అవిశ్వాసులైపోయారు. ప్రభు అందుకే అన్నాడు ఇక్కడ ఒక మాట 4వ వాక్యంలో, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప
మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరుచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారిలో అవిశ్వాసం అక్కడ పనిచేస్తున్నప్పుడు అవిశ్వాసుల మధ్యలో ఆయన ఏ కార్యమును ఆయన ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఏదో కొద్దిమంది రోగుల మీద నుంచి వారిని స్వస్థపరచుట తప్ప ఎక్కడికి వెళ్ళినా విస్తారమైన అద్భుతాలు జరిగాయి. అసలు యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ బాగుపడకుండా ఎవ్వడూ వెళ్ళలేదు, అందరూ బాగుపడి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రము వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి అంట ప్రభువే ఆశ్చర్యపడ్డాడంట. ఆయన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప, అంటే అక్కడ కొద్దిమంది మాత్రమే విశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసుల గుంపు విపరీతంగా ఉంది. వారి మధ్యలో కొద్దిమంది మాత్రమే విశ్వాసులు ఉన్నారు. వారిని స్వస్థపరచడం తప్ప ఏ అద్భుతమును ఆయన కనుపరచలేకపోయెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. అవిశ్వాసం అనేది దేవుని అద్భుతం పొందకుండా ఒక అభ్యంతరంగా అడ్డుబండగా నిలబడుతుంది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపము. ప్రేమన దేవుని బిడ్డ, ఇక్కడ రాయబడిన మాట, కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఏ అద్భుతమును ఆయన అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని కార్యాలు మాత్రమే జరిగాయి కానీ గొప్ప కార్యాలు జరగలేకపోయాయి. యేసు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, కానీ ఇక్కడ కొద్ది కార్యాలే జరిగాయి. ఈరోజు నువ్వు అవిశ్వాసిగా ఉంటే, అవిశ్వాసంతో ఉంటే కొంచెం మహిమనే చూడగలవు, చాలా కొద్ది మహిమనే చూడగలవు, అల్పమైన కార్యాలే నువ్వు చూడగలవు. కానీ నువ్వు విశ్వాసముతో నింపబడితే గొప్ప కార్యాలు ప్రభువు నీ కోసం చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు ప్రభువు నీ కోసం చేయబోతున్నాడు. ఈ విశ్వాసం అనే ఈ సబ్జెక్టులో ప్రతిరోజు మీరు ఈ విశ్వాసం అనే దాన్ని వినండి. మన విశ్వాసంలో లోపాలు ఉంటాయి, విశ్వాసంలో లోపాలు ఉన్నాయి. ఆ లోపములన్నీ కూడా సరిచేయబడి ఒక పరిపూర్ణమైన విశ్వాసంలోకి మనము నడిపించబడటానికే ప్రభు ఈ విషయాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసాన్ని గురించి ఈ టాపిక్ని ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి దేవుడే ఏ కార్యము చేయలేకపోయాడు. నీలో అవిశ్వాసం పనిచేస్తుంటే దేవుడు ఏ కార్యాన్ని చేయజాలకపోయెను అని అర్థమైంది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ విశ్వాసాన్ని వాడుకొని దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఇప్పుడు ఒక కరెంటు ఒక బల్బులోకి వచ్చి బల్బును వెలిగించాలి అంటే ఆ కరెంటును తీసుకొచ్చే ఒక వాహకం ఉండాలి. దాన్నే మనం షాప్కి ఒక కరెంటు వైరు కొనుక్కొస్తాం, కాపర్ వైరు తీసుకొచ్చి పెడతాం. ఇలా స్విచ్ చేయంగానే కరెంటు ఆ కాపర్ వైరు ద్వారా ఆ బల్బులోకి వెళ్ళి బల్బును వెలిగించింది. అలాగే నీ పంట పొలానికి నీరు అందాలి అంటే ఎక్కడో ప్రవహించే నది దగ్గర నుండి కాలువ రావాలి.
ఆ కాలువ ద్వారా, ఆ ఛానల్ ద్వారానే బాగానే ఉంది. ఇది హాట్స్పాట్ ఆన్లోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు నీ పంట పొలానికి నీళ్లు రావాలి అంటే ఎక్కడో ఉంటుంది నది. ఆ నది దగ్గర నుంచి నీకు ఒక ఛానల్, ఒక కాలువ ద్వారా అది నీ పంట పొలం వరకు కూడా రాగలవు. అలాగే మన దేవుడు మనకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలి అంటే దేవుడు యొక్క శక్తి నీ యొద్దకు వచ్చి, దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో జరగడానికి విశ్వాసము అనేది ఒక ఛానల్ లాగా ఉపయోగపడుతుంది. విశ్వాసమే మార్గము. పరలోకం నుండి దేవుడు కార్యం జరిగించడానికి విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగింది. ఒక పవర్ ఒక బల్బులోకి వెళ్ళటానికి ఒక వైర్ని ఒక వాహకంగా చేసుకొని వెళ్ళి ఎలాగ బల్బుని వెలిగించిందో, అలాగే ఒక అద్భుతం అనేది అక్కడ ఆవిష్కరించబడటానికి విశ్వాసము ద్వారా దేవుని శక్తి ప్రవహించి అద్భుతం అనేది జరగడం ప్రారంభమయ్యింది. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మీరు చేసి ఉన్నారు తండ్రి, ఆమేనని మనం పలకడానికి విశ్వాసం అలాగా మనకు నేర్పుతుంది. మీరు ప్రార్థించినప్పుడల్లా వేటిని అడుగుదురో వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, ప్రభు చెప్పాడు. అవిశ్వాసం అనేది దేవునికి నీకు మధ్యలో ఒక అభ్యంతరాన్ని కలగజేసి గొప్ప కార్యాలు నువ్వు చూడకుండా ఆటంకముగా మారిపోద్ది. అదే నీవు విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తే, నమ్మడం ప్రారంభిస్తే, ప్రభు అంటాడు నమ్మువానికి సమస్తము సాధ్యమే. నా యందు విశ్వాసం ఉంచు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పాడు. సమస్తము సాధ్యమవుతాయి అన్నాడు. విశ్వాసం అనేది ఒక వాహకంగా పనిచేసేది దేవుడు అద్భుతం చేయడానికి. అందుకే దేవుడు మనకు పెట్టుకున్న ముద్దు పేరే ఏమని పెట్టుకున్నాడంటే విశ్వాసి అన్నారు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా పెట్టబడిన ముద్దు పేరు ఏంటంటే, అసలు ముందు క్రైస్తవుడు కాదు, ముందు విశ్వాసి అయిన తర్వాతనే క్రైస్తవుడు అవుతాడు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు కాదు, ముందు విశ్వాసి. మొదట అంతియోకియాలో ఉన్నవారు క్రైస్తవులని పిలువబడ్డారు. అవును, నువ్వు క్రైస్తవులని పిలువబడడానికి అది తర్వాత పేరు. ముందు అసలు నీకు పెట్టబడిన పేరు ఏంటంటే విశ్వాసి. విశ్వాసి. నువ్వు విశ్వాసి అయిన తరువాతనే క్రైస్తవుడు అవుతావు. విశ్వాసం లేకుండా క్రైస్తవుడు ఎలాగవుతావు? దేవుని వాక్యం కూడా చెప్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవించాలి అంటే విశ్వాసం లేకుండా క్రైస్తవుడు నువ్వు కాలేవు, క్రైస్తవుడిగా జీవించలేవు. అవిశ్వాసము వలన, అవిశ్వాసం అంటే అస్సలు నమ్మకపోవడం అన్నమాట. నేను ముందే చెప్పాను, అవిశ్వాసం అంటే విశ్వాసం అనేది సున్నా. నమ్మరు. ఎన్ని చెప్పినా, ఎన్ని కార్యాలు కనబడుతున్నా కూడా వాళ్ళ కళ్ళ ముందే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎలా దీవించబడతారో చూస్తుంటారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎలా స్వస్థపరచబడతారో చూస్తుంటారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎలాగా బాగుపడ్డారో చూస్తుంటారు. కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి కూడా వాళ్ళ కళ్ళతో చూసినప్పుడు కూడా నమ్మరు. ఎంత అవిశ్వాసం అండి. ప్రభువు కూడా వాళ్ళ అవిశ్వాసానికంట ఆశ్చర్యపడ్డాడంట. అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడంట. ఎక్కడో జరిగిందంట అని చెప్పే విషయాలు నమ్మడం కొంచెం కష్టమే అవ్వచ్చు. కానీ వాళ్ళ కన్నుల ఎదుట అక్కడ ఆయన చేతులుంచగానే రోగులు కొంతమంది బాగుపడ్డారు. అయినా కూడా ఆయన నమ్మలేకపోయారు. వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వాళ్ళు నమ్మలేకపోయారంటే ఎంత ఘోరం అండి. నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? నువ్వు విశ్వాసంతోనే ఉన్నావా, అవిశ్వాసంతో ఉన్నావా?
మీకు ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. యోధా రాసిన పత్రికలో ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. 5వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోధా రాసిన పత్రికలో 5వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోధా రాసిన పత్రికలో 5వ వాక్య భాగాన్ని మనం పరిశీలనగా చూద్దాం. ప్రియులారా, ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. జాగ్రత్తగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన. మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు అందరూ కూడా విడుదల పొంది ఎర్ర సముద్రాన్ని దాటి కనాను యాత్రకి ప్రయాణమయ్యారు. కానీ ఎంతమంది ఆ దినాల్లో ఐగుప్తును లో నుండి విడిపింపబడి ఎర్ర సముద్రాన్ని దాటుకొని వచ్చిన వాళ్ళలో ఎంతమంది కనాను దేశానికి చేరగలిగారయ్యా అంటే కేవలం 2 మాత్రమే, యెహోషువ, కాలేబులు తప్ప. ఆనాటి జనులు ఎవ్వరూ కూడా అడుగు పెట్టలేకపోయారు. ఎందుకంటే వారి అవిశ్వాసము. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, మీరు ప్రభువు ఐగుప్తులో నుండి తన ప్రజలను రక్షించినను. ఎస్, ఒకప్పుడు నువ్వు రక్షించబడి ఉన్నావు. అప్పుడెప్పుడో నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, అప్పుడెప్పుడో నేను బాప్తిసం తీసుకున్నానండి, అప్పుడెప్పుడో నేను రక్షణ పొందానండి అనంటే అది కుదరదు. ఎందుకంటే ఆ దినాల్లో కూడా అద్భుతాలు జరిగినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, ఇశ్రాయేలీయులందరికీ దేవుడు చేస్తున్న కార్యాలను చూసి ఐగుప్తులో ఉన్న బానిసలందరూ కూడా ఇశ్రాయేలీయులు కానివారు కూడా ఇశ్రాయేలుతో కలిపి అందరూ బయటకు వచ్చారు. ఈ 40 సంవత్సరాల ఆత్మీయ యాత్రలో, వారి యొక్క కనాను ప్రయాణంలో కేవలం 2 మాత్రమే గమ్యం చేరగలిగారు, యెహోషువ, కాలేబులు. కారణం ఏంటంటే, మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారయ్యా అంటే, వారంట ఐగుప్తులో నుండి రక్షించబడినప్పటికీ కూడా మధ్యలో విశ్వాసమును పోగొట్టుకొని మధ్యలో మనం చూస్తున్నాం, దేవుని మీద తిరగబడ్డారు. ఐగుప్తే మాకు మంచిగా ఉందన్నారు. ఈ మోషే ఏమాయనో ఎవరో మాకు తెలియదు, మాకు ఒక దూడ కావాలన్నారు. దేవుణ్ణి మర్చిపోయారు, విశ్వాసములో నుండి తొలగిపోయారు. వీళ్ళ విషయాలన్నిటినీ చూసినటువంటి దేవుడు, వారు హృదయాలోచనలు తప్పిపోయారు, వారు నా మార్గాలు తెలుసుకోలేదని చెప్పి వారికి నా విశ్రాంతిలో ప్రవేశించాలన్నాడు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలోనే తిరిగి ఆకులు రాలినట్టుగా రాలిపోయి నశించిపోయారు. కేవలం 2 మాత్రమే ప్రభు వలన మెప్పు పొందుకొని కనాను దేశంలో చేరగలిగారు. యెహోషువ, కాలేబులు. ఈ సంగతులు మీకు తెలియనివి కావు, ఈ విషయాలు ఏవి కూడా మీకు తెలియనివి కావు. అయితే ప్రియులారా, ఒకప్పుడు బాప్తిసం తీసుకుంటే అప్పుడు బాప్తిసం ఇప్పుడు సరిపోద్ది అనుకుంటున్నావా అంటే, ఇప్పుడు మళ్ళీ బాప్తిసం తీసుకోమని నేను చెప్పడం లేదు. కొంతమంది విశ్వాసం నుండి తొలగిపోయి వారిని వాళ్ళు భ్రమపరుచుకుంటూ ఎలాగనుకుంటారంటే, ఎప్పుడో నేను రక్షణ పొందాను. ఎప్పుడో. నువ్వు రక్షణ పొందితే మాత్రమే కుదరదు సహోదరుడా, సహోదరి. రక్షణలో నిలిచి ఉండాలి, రక్షణను కాపాడుకోవాలి. విశ్వాసయాత్రలో ప్రభు చెప్పాడు, ఇదిగో మీకు కలిగిన విశ్వాసమును గట్టిగా పట్టుకోండి. ఏ క్షణములోనైతే నీవు విశ్వాసమును పోగొట్టుకుంటున్నావో ఆ క్షణములోనే రక్షణలో నుండి కూడా నువ్వు తొలగిపోతున్నావు అన్న విషయం దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసము నీలో నుండి పోయిందా, రక్షణ కూడా పోయింది. ఎందుకంటే విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షణ పొంది ఉన్నాం.
విశ్వాసమే లేకపోతే అందుకే కృప కూడా దేవుడు సమస్తమైన వాళ్ళందరికీ కృప చూపుతున్నాడు. కానీ ఆ కృప ఎవరు మాత్రమే పొందుకోగలుగుతున్నారంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి కృప దిగి వస్తుంది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు రక్షించబడటానికి కృప వారి మీదకు కుమ్మరించబడుతుంది. సువార్త భాగంలో ఇది పత్రిక భాగంలో ఈ మాట రాయబడి ఉంటుంది, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము అని. ఎవరన్నా రెఫరెన్స్ తెలిసిన వాళ్ళు దానికి పెట్టండి. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుదాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని చదువుదాం. ఇక్కడ రాయబడి ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరము. అంటే నువ్వు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నావు. అవును, ఇప్పుడు మన క్రియలను బట్టి, మన కార్యములను బట్టి, మన ధర్మకార్యాలను బట్టి, మన నీతిని బట్టి కాదు మనం రక్షించబడుతుంది. కేవలం క్రీస్తునందున్న కృప ద్వారా మనం రక్షించబడదు. ఏంటయ్యా క్రీస్తులో ఉన్న ఆ కృపయ అంటే, నీకు నాకు బదులుగా ఆయన మరణించాడు. అది ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న కృప. నీకు బదులుగా నాకు బదులుగా నీవు అనుభవించవలసిన దాన్ని అంతటినీ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి ఆ శిక్ష నీ మీద నుండి తొలగిపోయి రక్షణ నీకు కలుగుతుంది. ఇది క్రీస్తునందున్న కృప. అయితే ఈ కృప కలగజేసే రక్షణను పొందాలి అంటే ఆ కృప ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది అంటే విశ్వాసము ద్వారా. కృపచేతనే రక్షించబడ్డారు. అవును, విశ్వాసము ద్వారానే ఆ కృప. అందుకే అన్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరిస్తుంది. విశ్వాసము ద్వారానే కృప. అందుకే ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడింది. విశ్వాస పరిమాణము చొప్పున కృప అనుగ్రహించబడుతుంది. కాబట్టి క్రీస్తునందున్న విశ్వాసములో నుండి ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావో అప్పుడు నువ్వు రక్షణ పోగొట్టుకుంటావు. మీరు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి వాక్య భాగాలు నేను చదువుతున్నాను, చూడండి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవల్లని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తునకు సమర్పింపవల్లని మిమ్మును ప్రధానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ సరళతలో నుండి, ఆ పవిత్రతలో నుండి మిమ్మల్ని తొలగిస్తుందేమో అని నేను భయపడుతున్నాను. ఎందుకన్నాడు ఈ మాట? క్రీస్తు మీద నుండి నీ దృష్టి ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో, క్రీస్తు మీద నుండి నీ విశ్వాసం ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయిందో ఆటోమేటిక్గా
నీ రక్షణను పోగొట్టుకుంటావు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవిశ్వాసుల్లో రెండు గుంపులు. ఒకటి అసలు యేసు ప్రభువుని అంగీకరించని గుంపు. ఇంకొక గుంపు ఒకప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన గుంపే. కానీ రాను 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 వీళ్ళు వాళ్ళ లోపల అభ్యంతరాలు పెట్టుకొని రకరకాలైన విరోధమైనటువంటి బోధలకు చెవులిచ్చి రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి సువార్తలకు చోటిచ్చి, మీరు గలతీయులు రాసిన పత్రికలో చదివితే ఈ మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం 6వ వాక్యం, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. వారందరికీ చెప్తున్నాడు పౌలు, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తులగునుగాక. ఇది నాలో ఎంతోమంది క్రీస్తు సువార్తను చెరపగోరి రకరకాలైనటువంటి బోధల చేత ప్రజలను విశ్వాసములో నుండి తొట్టిల్లిపోయేటట్లుగా చేయుచున్నారు. ఈ మధ్యకాలంలో పరలోకపు తల్లి సంఘం అని ఒకటి బయలుదేరింది. పరలోకపు తల్లి, పరలోకమందున్న తండ్రి ఉన్నాడు కాబట్టి పరలోకంలో కూడా తల్లి ఉంటుంది. తల్లి తండ్రి లేకుండా బిడ్డలు ఎలాగా పుడతారు అసలుకి? కాబట్టి యేసు దేవుని కుమారుడు అయితే పరలోకమందున్న తండ్రికి భార్య కూడా ఉండాలి, ఆమె పరలోకపు తల్లి అని ఓ సంఘం బయలుదేరింది. తల్లి యందు విశ్వాసం లేకపోతే, అంటే తల్లిని నమ్మకపోతే నువ్వు పరలోకం చేరవు. పైనున్న యెరూషలేము మనకు తల్లి అన్న వాక్యాన్ని చూపించుకొని, తల్లి ఉంది మనకి, తల్లి ఉంది, తండ్రే కాదు, పరలోకంలో తండ్రే కాదు తల్లి కూడా ఉంది, తల్లిని కూడా నమ్మాలి నువ్వు అని మొదలుపెట్టారు కొత్త బోధ. ఎక్కడన్నా దేవుని వాక్యంలో దేవునికి భార్య ఉందని రాయబడిందా? ఎక్కడా లేదు. భిన్నమైనటువంటి బోధలు అన్నమాట, రకరకాలైన బోధలు అన్నమాట. అయితే ఎవరో దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ బోధలు బాగా పనిచేస్తాయి. పనిచేసి విశ్వాసంలో నుండి వాళ్ళు తొలగిపోయేటట్లుగా వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళిపోతారంట. వాళ్ళు అవిశ్వాసుల్లో రెండు గుంపులు ఉంటారు. ఒకటి అసలు క్రీస్తునందు విశ్వాసం ఉంచని గుంపు, క్రీస్తునే నమ్మని గుంపు, యేసు ప్రభుని నమ్మని గుంపు. రెండోది ఒకప్పుడు రక్షణ పొంది, ఏమండి ఇప్పుడు ఒకప్పుడు విశ్వాసి అయ్యుండి ఇప్పుడు విశ్వాసం నుండి తొలగిపోయినవాడు. మన తోమా కూడా యేసు ప్రభు వారు మరణించేంత వరకు కూడా యేసు ప్రభు నందు విశ్వాసమే ఉంచాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మరణించాడో ఆ తర్వాత జరిగినటువంటి ఆ విషయాల మధ్యలో ప్రభు వారి మధ్యలో కనబడి ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడాడని తోటి శిష్యులు చెప్పినా సరే నేను నమ్మను అన్నాడు. నేను నమ్మను. ప్రభు అతనికి కనబడి అది ఏమన్నాడంటే, నాకు ఆయన కనబడి ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి ఆయన పక్కలో నేను చెయ్యి పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అందుకే ప్రభు మళ్ళా కనబడి, తోమా రా నా గాయాలు ఇగో చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై జీవించు అన్నాడు. అవిశ్వాసివి కాక విశ్వాసివై. ఒకప్పుడు విశ్వాసం ఉంచిన వాడే, కానీ ఏమైంది? అనేక మంది మాటలు వినుంటాడు. ఈయన నిజంగా దేవుడైతే ఎవరైనా సిలువ వేయగలరా? ఈయన నిజంగా దేవుని కుమారుడైతే తను తాను రక్షించుకొని రావచ్చు కదా? ఈనాటి అనేకమైనటువంటి మాటలు అక్కడ వినబడ్డాయి, వాటికి చెవినిచ్చాడు. అంతే, ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని దుష్టుడు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అంతే. అందుకే ప్రభు అన్నాడు, మీకు కలిగిన విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఎస్, దొంగలున్నారు, ఆత్మీయమైన దొంగ ఒకడున్నాడు. ఏమండి, ఈ లోకంలో మీ ఇంట్లో దొంగబడి ఇనుప వస్తువులు వాటిని పట్టుకెళ్ళాడు. బంగారం ఎక్కడన్నా ఇంత కనబడింది అనుకో, బంగారం
టీవీ, తర్వాత పెద్ద పెద్ద వస్తువులు దొంగతనం చేసేవాడు కూడా అవన్నీ పక్కన పెట్టి ముందు ఇంత బంగారాన్ని పట్టుకొని పరిగెత్తాడు ఇంకా. ఎందుకంటే బంగారం అంత విలువైంది. విశ్వాసం కూడా బంగారంతో పోల్చబడింది. ఒక విశ్వాసిలో విశ్వాసమే లేకపోతే ఆ విశ్వాసి చచ్చిన వాడితో సమానం. అందుకే సాతాను ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బకొట్టాలని విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. అందుకే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట మనందరికీ కూడా గట్టిగా చెప్పాడు. ఈ మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ అధ్యాయం 38వ వాక్యం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అంటే దాని అర్థమైంది, విశ్వాసములో నువ్వు వెనకబడిపోతే, విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటే నీ ఆత్మ రక్షణలో ఉండదు, ఆత్మ రక్షణలో పోగొట్టుకుంటావు. అందుకే పౌలు కూడా సంఘానికి రాస్తూ, క్రీస్తు ఎడల మీకున్నటువంటి సరళతలో నుండి ఏ విధం చేతనైనా తొలగిపోతారేమో అని నేను భయపడుతున్నాను. ప్రియమైన సహోదరుల సహోదరి, అంతము వరకు కూడా నువ్వు విశ్వాసమును గట్టిగా పట్టుకుంటేనే కాపాడబడతావు. అందుకే పౌలు చనిపోయేటప్పుడు ఆఖరు మాటల్లో ఏమన్నాడో తెలుసా? ఆయన తల శిరచ్ఛేదనం చేయబడుతున్నప్పుడు ఏమన్నా తెలుసా? ఇదిగో నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు తుదముట్టిస్తున్నాను, ఈ రోజుతో అయిపోతుంది, ఇంతవరకు కూడా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, దాన్ని పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆఖరి వరకు నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటంటే ఆస్తిని కాదు, పరువు ప్రతిష్టలు, బంగారము, వెండి, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇవి కాదు. ఒక దేవుని బిడ్డగా ఆఖరి వరకు నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటంటే ఫెయిత్, విశ్వాసమును. చనిపోయే క్షణం వరకు కూడా నీలో కనబడవలసింది ఏందయ్యా అంటే, కాపాడుకోవలసింది ఏందయ్యా అంటే విశ్వాసము. అందుకే విశ్వాసమే అన్నిటికీ మూలము. క్రొత్త నిబంధనలో దేవునితో ఒక సంబంధానికి, మరి అద్భుతాలు దేనికైనా కానీ, రక్షణకి దేనికైనా కానీ వితౌట్ ఫైత్ కొత్త నిబంధన అనేది లేదు. విశ్వాసం అనేది లేకుండా రక్షణ అనేది లేదు. విశ్వాసం అనేది లేకుండా కొత్త నిబంధనలో ఏమీ లేదు. అందుకే కొత్త నిబంధన అంతా కూడా విశ్వాసాన్ని బాగా ప్రొజెక్ట్ చేసింది, విశ్వాసాన్ని బాగా ప్రకటించారు, విశ్వాసమును. పాత నిబంధనలో విశ్వాసం అంతగా మనకు కనబడదు, విశ్వాసం అన్న పదము కనబడదు. పాత నిబంధనలో చాలా తక్కువగా కనబడుతుంది. కానీ కొత్త నిబంధన అంతా ఎక్కడ చూసినా కానీ విశ్వాసం అన్న పదం లేకుండా ఒక పేజీ కూడా ఉండదు. అంతా కూడా అన్ని విషయాల్లో విశ్వాసం ఇమిడి ఉంది, అన్ని విషయాల్లో విశ్వాసం దాగి ఉంది. ఆఖరి వరకు కూడా మనం కాపాడుకోవాల్సింది ఏందయ్యా అంటే క్రీస్తులో మనకున్నటువంటి, క్రీస్తు మీద మనకున్నటువంటి విశ్వాసమును. ఈ విశ్వాసమును నువ్వు చనిపోయేంత వరకు కూడా కాపాడుకోవాలి. అందుకే అవిశ్వాసులు రెండు రకాలు. ఒకటి క్రీస్తును నమ్మనివాడు, రెండోది ఒకప్పుడు క్రీస్తును నమ్మి ఇప్పుడు నమ్మికలో నుండి తొలగిపోయిన వాడు, విశ్వాసములో నుండి తొలగిపోయినటువంటి వారు. ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులు క్రీస్తును వదిలిపెట్టి, క్రీస్తు దేవుడే కాదని వదిలిపెట్టేసేసి ముస్లిముల్లో కలిసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, నీ విశ్వాసం నువ్వు పోగొట్టుకున్నావా, నువ్వు చచ్చిన వాడవే, నువ్వు క్రైస్తవుడు కానే కాదు. కాబట్టి ప్రభు చెప్పినట్లుగా అవిశ్వాసివి కాక విశ్వాసివై నువ్వు జీవిస్తే దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. రెండవ వాక్య భాగాల్లోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను.
ఈ అవిశ్వాసము గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యూదా రాసిన పత్రికలో మనం చదివాం. ప్రభువు తనను నమ్మిన తన ప్రజలను ఐగుప్తులో నుండి రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత అరణ్యంలో ఆయన సంహరించను. అంటే సంహారకుడికి అప్పగించాడు అరణ్యంలో. విశ్వాసం ఎప్పుడైతే పోయిందో అప్పుడు ప్రజలు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. వారు దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించలేకపోయారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వాక్యంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయం 10వ వాక్యంలో, కావు నేను ఆ తరం వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాల్లోచనలు తప్పిపోతున్నారు, నా మార్గంలో తెలుసుకోలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపాలని చెప్పి తిని. ఏమండి, ఈ మాట చెప్తూ 12వ వాక్యంలో అన్నాడు, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. ఎంత హెచ్చరిక చేశాడు, ఎంత గట్టి హెచ్చరిక చేశాడో ఇక్కడ. విశ్వాసము లేని దుష్ట హృదయం, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు ఒక క్రైస్తవుడిగా జీవించాలి అంటే అంతకంటే ముందుగా నువ్వు ఒక విశ్వాసిగా జీవిస్తేనే తప్ప క్రైస్తవుడిగా నువ్వు జీవించలేవు. క్రైస్తవుడిగా నువ్వు పిలువబడలేవు. నువ్వు క్రైస్తవుడు కాలేవు. విశ్వాసివి అయితే తప్ప క్రైస్తవుడు కాలేవు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలి అంటే అంతకంటే ముందుగా విశ్వాసివి అయి తీరాలి. అవిశ్వాసులు 2 రకాలు. మొదటి గుంపు అసలు యేసుక్రీస్తు నందు విశ్వాసము లేని గుంపు. రెండోది విశ్వాసములో నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన గుంపు, విశ్వాసాన్ని పోగొట్టుకున్న గుంపు. వీరి యందు దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. వారి ఆత్మను వాళ్ళు రక్షించుకోలేరు. సరే, ఈ అవిశ్వాసంలో మరొక విషయాన్ని మీ ముందుంచాలని కోరుతున్నాను. మత్తయి సువార్త 8వ రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల వరకు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. మెల్కీ బాబు, నువ్వు ఎందుకని పెట్టడం లేదమ్మా రెఫరెన్స్లు అవన్నీ? కామెంట్లో రెఫరెన్స్ పెట్టు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు. నేను చదువుతున్నాను, చూడండి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపగా భయపడము, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడువై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడదు. వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. యూదుల గురించి ఈ వచనాలను మాట్లాడుతున్నాడు. వారంట యేసుక్రీస్తు వారు స్వాభావికమైన ఒలీవ చెట్టు, సారమైన ఒలీవ చెట్టు. యూదులు స్వాభావికమైన ఒలీవ చెట్టుకున్నటువంటి కొమ్మలు. అన్యజనులు వగు మనమంట అడవి ఒలీవ కొమ్మలు వంటి వారమంట. అయితే మనము క్రీస్తుతో అంటుకట్టబడ్డాం అన్న దానికి గుర్తుగా
స్వాభావికమైన ఒలీవ చెట్టుకు అడవి ఒలీవ కొమ్మల్ని అంటు కట్టాడంట. అడవి ఒలీవ కొమ్మలు అంటే మనమే, అన్యజనులు. సారమైన ఒలీవ చెట్టు యేసయ్య. స్వాభావికమైన ఒలీవ కొమ్మలు యేసయ్య ఏ జనాంగంలో అయితే పుట్టాడో ఆ జనాంగము యూదా జనాంగం. అయితే ఏమండి, సొంత చెట్టుకున్నటువంటి కొమ్మల్నే నరికి వేయవలసి వచ్చిందంట. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. ఇక ఆ చెట్టుతో సంబంధం లేకుండా కొమ్మ నరికివేయబడి విరగొట్టబడి పారవేయబడింది. ఇక ఆ కొమ్మలో జీవం ఉంటుందా? అడవి ఒలీవ కొమ్మలమైన మనల్ని తీసుకొచ్చి ఆ కొమ్మల స్థానంలో అంటుకట్టాడంట. ఇదేంటంటే నిజంగా దేవుడు యూదులకు రక్షణ ఇవ్వడానికని వాళ్ళ మధ్యలోకి వచ్చినప్పుడు వాళ్ళెవ్వరూ ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు కొట్టివేయబడి ఆ స్థానంలో విశ్వాసం ఉంచినటువంటి అన్యజనులు రక్షణ పొందుకున్నారనే దాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు ఈ భావంలో. ఇక్కడ ఏం చెబుతున్నాడు తెలుసా? గర్వింపక భయపడు అంటే నేనేదో వాళ్ళకంటే గొప్పవాడినని అనుకుంటావేమో, గర్విస్తావేమో. అలా కానే కాదు. వాళ్ళ అవిశ్వాసమును బట్టి నరికివేయబడ్డారు. నీవు కూడా ఏ రోజైనా సరే ఈ విశ్వాసములో నుండి తొలగిపోయావా? స్వాభావికమైన కొమ్మలనే చూడకుండా నరికి అవతల బారేశాడు. నిన్ను కూడా నరికి అవతల బారేస్తారని చెప్తున్నాడు ఇక్కడ. 24వ వాక్యం, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడిన ఎడలా స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా? వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోయినందున ఈ రక్షణలో వాళ్ళు ప్రవేశించకుండా వాళ్ళు నరికివేయబడ్డారు. అన్యజనులమైన మనమును ఆయన యందున్న విశ్వాసము ద్వారా అంటుకట్టబడ్డాం. ఏ రోజైతే 19వ వాక్యంలో అంటాడు, నేను అంటుకట్టబడు నిమిత్తము, ఇక్కడ 20వ వాక్యం, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడింది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. విశ్వాసం అనేది దేవునితో అంటుకట్టబడేటట్టుగా చేసింది. ఎప్పుడైతే విశ్వాసాన్ని పోగొట్టుకుంటావో అప్పుడు నీవును విరిచివేయబడతావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే గర్వింపక భయపడు అంటున్నాడు. ఎందుకు గర్వించొద్దంటే ఆ తర్వాత చెప్తున్నాడు, స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. 21వ వాక్యంలో స్వాభావికమైన సొంత కొమ్మలనే నరికివేశాడు. స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళు నరికివేయబడట్టు నీవు కూడా నరికివేయబడతావు. కాబట్టి వారికంటే నేనేదో గొప్పవాడని నువ్వు గర్వపడద్దు. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడ్డారు. మరలా ఎప్పుడైతే అవిశ్వాసములో నుండి తొలగిపోతారో అంటే విశ్వాసంలోకి వస్తారో అప్పుడు మరలా అంటుకట్టబట్టడానికి దేవుడు శక్తిమంతుడని చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసంలో నుండి తొలగిపోతున్నావు నీవు. మరలా నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నువ్వు మార్పు నొందితే, మారు మనస్సు నంది క్షమించమని అడిగి ప్రభువుని క్రీస్తునందు నువ్వు మరలా విశ్వాసం ఉంచడం ప్రారంభిస్తే నిన్ను కూడా మరలా అంటు కట్టడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, భ్రష్టులైపోయిన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. వీళ్ళెవరు దేవుని వాక్యం వింటున్నట్లేదు. ఇర్మియా గ్రంథంలో రెఫరెన్స్ పెట్టమన్నాను, మిల్కీ బాబు రెఫరెన్స్ పెట్టలేదు. వాక్యం వింటున్నాడా, నిద్రపోతున్నాడా?
ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వాక్యం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వాక్యం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్యం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నిశ్చయముగా ఆ తర్వాత 23వ వాక్యంలో నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వల్ల ఇజ్రాయేలులకు రక్షణ కలుగును. ఎప్పుడైతే నీ విశ్వాసం బాగు చేయబడిద్దో అప్పుడు నీకు రక్షణ కలిగిద్ది. నువ్వు అవిశ్వాసములో నుండి తొలగిపోయి ఎప్పుడైతే విశ్వాసములోకి రాబట్టబడతావో అప్పుడు రక్షణలో మరలా నువ్వు చేర్చబడతావు. కాబట్టి సహోదరుడా సహోదరి, అవిశ్వాసం అనేది నిన్ను నరికివేయబడేటట్లు చేసిద్ది. క్రీస్తులో నుండి నిన్ను వేరు చేసేది అవిశ్వాసము. క్రీస్తులో నుండి నిన్ను వేరు చేసేది అవిశ్వాసము. క్రీస్తులో ఉన్న నీవు జీవం పొందుతూ పచ్చగా అభివృద్ధి చెందుతూ ఫలిస్తూ నాలాంటికి ఎదగవలసిన నీవు ఎప్పుడైతే అవిశ్వాసానికి చోటిస్తావో నీ జీవాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, మృతుడుగా మారిపోతావు. అవిశ్వాసం అనేది నిన్ను నరికివేసిందని దేవుని వాక్యం చెబుతుంది. స్వాభావికమైనటువంటి ఒలివ కొమ్మలనే విడిచిపెట్టని వాడు స్వభావ విరుద్ధమైన నిన్ను ఎందుకు విడిచిపెడతాడు అని చెప్పడంలో ఎంత గట్టి హెచ్చరిక చేస్తున్నాడో చూడండి. వారి అవిశ్వాసమును బట్టి వారు విరిచివేయబడ్డారు. నీవు అవిశ్వాసివైతివా? అవిశ్వాసివిగా మార్చబడ్డావా? నీలో అవిశ్వాసం బయలుదేరిందా? నువ్వు విరిచివేయబడతావు. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇజ్రాయేలుకి పిలిపించాడు దేవుడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. ఆ పిలుపుకి ఎవరైతే లోబడి వచ్చారో వారు రక్షణ పొందుతారని తర్వాత వాక్యంలో రాయించి ఉంచాడు. ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఇదిగో 24వ వాక్యంలో 23వ వాక్యంలో వారును తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల మరలా అంటుకట్టబడతారు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలోకి వస్తావో విశ్వాసం నిన్ను అంటుకట్టేటట్టు చేసేసింది. కాబట్టి దేవునితో నీకు ఒక బంధాన్ని కలగజేసేది కూడా ఏందయ్యా అంటే విశ్వాసమే. విశ్వాసం. అందుకే నేను అంటున్నాను, నువ్వు క్రైస్తవుడు కావాలంటే ముందు విశ్వాసి అవ్వాలి. విశ్వాసివి కాకుండా విశ్వాసంగా జీవించకుండా క్రైస్తవుడిగా నువ్వు బ్రతకలేవు, జీవించలేవు. సరే, మరొక వాక్య భాగాన్ని మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. ఆఖరు వాక్య భాగం లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వాక్య భాగంలోకి వెళదాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వాక్య భాగం. లూకాసు వార్త 9వ అధ్యాయం 41వ వాక్య భాగం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వారిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వారి తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహాత్మ్యమును చూసి ఆశ్చర్యపడిరి. ఇక్కడ దేవుని వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఒకరోజు కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థనకి కొండ దిగి వస్తున్నాడు. బహుజన సమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది. 38వ వాక్యంలో ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడు, నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు, ఇదిగో ఒక దెయ్యం వాడిని పట్టింది. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేస్తూ నురుగు కారుచూ వాడిని విలవిల్లాడిస్తూ గాయపరుచూ వాడిని వదలకుండా ఉంటుంది. నీ వెళ్ళగొట్టుమని శిష్యులకు అప్పగించాను కానీ చెప్పాను కానీ వారు శిష్యులు వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. ఒకరోజు ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వచ్చాడంట. అత కుమారుడికి దెయ్యం పట్టింది. అది వదలకుండా ఉంటుందంట. అంటే వెళ్ళట్టే వెళ్తుంది, మళ్ళీ వచ్చే పట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితి. వాడిని కొట్టినప్పుడు గాయాల పాలవుతాడు, వాడు దెయ్యం పట్టినప్పుడు గాయాల పాలవుతాడు, నోటి నిండా నొరగక్కుంటాడు. భయంకరమైనటువంటి వేదనలో తండ్రి
కుమారుని తీసుకొచ్చి శిష్యులకు అప్పగిచ్చాడంట స్వస్థపరచమని, కానీ వాళ్ళు చేయలేకపోయారంట. ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చినప్పుడు చెబుతున్నాడు, నీ శిష్యులకు అప్పగిచ్చాను కానీ వారు చేయలేకపోయారయ్యా అంటే, ప్రభువుకి అక్కడ ప్రభు అన్నాడు చూడండి, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉందును, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీలో కానీ విశ్వాసము కనబడకపోతే అది దేవుని సహన, యేసయ్య తన సహనాన్ని ఇక్కడ నేను ఎంతకాలం ఇలా సహించాలి అన్నాడు. అంటే దేవునికి ఎంత కోపం వస్తుందో. అంతేకాదు ఇక్కడ ఒక మాట అన్నాడు, విశ్వాసము లేని వారిని ఏమన్నాడంటే, విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా అన్నాడు. అంటే విశ్వాసము లేని వాళ్ళందరినీ ప్రభు ఏమని పిలుస్తున్నాడు అంటే, మూర్ఖులు, మూర్ఖతరం అని పిలుస్తున్నాడు. అసలు మనం బాప్తిస్మం పొందినప్పుడు మనకు చెప్పబడిన బోధ కూడా ఏంటో తెలుసా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా జీవించండి. అంటే అర్థం ఏంటి? మూర్ఖులు ఉన్నట్లుగా అవిశ్వాసంలో ఉండకుండా మీరు విశ్వాసులై జీవించండి. అంతేగా, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించండి అంటే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసము లేని మూర్ఖు తరం వారలారా అన్నాడు. అంటే విశ్వాసము లేని వారిని ఏమని పిలిచాడంటే మూర్ఖులని పిలిచాడు, మూర్ఖతరం వారు అన్నాడు. పేతురు కూడా అక్కడ అదే మాట చెప్పాడు, మూర్ఖులైన ఈ తరము వారికి అన్నాడు. ఎందుకంటే వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారిని కూడా పేతురు ఏమన్నాడంటే, మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరే జీవించండి. అంటే అవిశ్వాసివి కాక విశ్వాసిగా జీవించమని దేవుని వాక్యం చెప్తున్నాడు. నువ్వు బాప్తిస్మం తీసుకుంది ఎందుకయ్యా అంటే, విశ్వాసిగా బ్రతకడానికి, విశ్వాసిగా జీవించడానికి, విశ్వాసిగా నువ్వు నడుచుకోవడానికి. నేనెంతకాలం మిమ్మల్ని సహింతును అన్నాడు. నేనెంతకాలం మిమ్మల్ని నువ్వు కానీ ఇలాగే అవిశ్వాసంతోనే వస్తూ ఉంటే నిన్ను దేవుడు సహించలేడు సహోదరుడా, సహోదరి. దేవుని సహనానికి పరీక్ష పెట్టద్దు. నీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తానంటున్నాడు. దేవుడి దగ్గరికి యథార్థంగా రా. అయ్యా నేను నమ్మలేకపోతున్నా, నాలో అవిశ్వాసం ఉంటుందయ్యా, నా 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 అవిశ్వాసాన్ని తీసివేయ్యా, నన్ను ఒక మంచి విశ్వాసిగా చెయ్యయ్యా, అవిశ్వాసిగా కాక విశ్వాసిగా జీవించడానికి నాకు సహాయం చెయ్యయ్యా అని దేవుడి దగ్గర నీ విశ్వాసంలో ఉన్న లోపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నీలో ఉన్న అవిశ్వాసాన్ని దేవుడు తీసివేసి నిన్ను బాగు చేసి మంచి విశ్వాసిగా దేవుడు నిన్ను జీవించేటట్లు దేవుడు నీకు కృప చూపుతాడు. నీలో అవిశ్వాసం ఉంటే ఏదో కొద్ది కార్యాలు తప్ప మరి ఏ గొప్ప అద్భుతాలు దేవుడు నీకు చేయలేడు. అందుకే అంతం వరకు కూడా విశ్వాసమును గట్టిగా మనం పట్టుకోవాలి. విశ్వాసంలో ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయావో అప్పుడు నీ ఆత్మరక్షణను కూడా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి విశ్వాసం అనేది నీకు ఒక్క మాట చెప్తున్నాను, విశ్వాసం అనేది ఊపిరి లాంటిది. ఊపిరి లాంటిది. ఎప్పుడైతే విశ్వాసం అనేది నీకు ఊపిరి, క్రైస్తవుడికి క్రీస్తునందున్న విశ్వాసము ఊపిరి లాంటిది. అదే ప్రాణం పోసిద్ది. ఎప్పుడైతే ఊపిరి ఆడటం ఆగిపోద్దో వెంటనే ప్రాణం పోద్ది. ఎప్పుడైతే నీలో విశ్వాసం పనిచేయటం ఆగిపోద్దో అప్పుడు నువ్వు చచ్చిన వాడివి అయిపోతావు. విశ్వాసం అనేది నీకు ఒక రెస్పిరేషన్, ఒక జీవాన్ని ఇచ్చేటువంటి ఊపిరి. విశ్వాసికి ఊపిరి ఏందయ్యా అంటే విశ్వాసమే. విశ్వాసం పోయిందంటే ఊపిరి ఆగిపోయిందని అర్థం. అంతే, ఇక నీ గుండె ఆగిపోద్ది, నీ అవయవాలన్నీ ఆగిపోతాయి, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి విశ్వాసమును పోగొట్టుకోవద్దు. విశ్వాసములో ఉన్న లోపము తీర్చబడాలని మంచి విశ్వాసిగా దేవుని కొరకు, నమ్మకమైన మంచి విశ్వాసిగా దేవుని కొరకు జీవించడానికి నీ విశ్వాసములో ఉన్న లోపాన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ప్రభు చెప్తున్నాడు,
రండి, నేను మీకు మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానండి. ఈ లెసన్స్ ఏవి కూడా మీరు పోగొట్టుకోవద్దు. మీ విశ్వాసంలో ఉన్న లోపాలన్నీ బాగు చేయబడతాయి. దేవుడు రేపే కాదు, ఎల్లుండే కాదు, ఈ వరుసగా దాదాపుగా ఈ ప్రతిరోజు కూడా ఈ లైవ్ కార్యక్రమంలో విశ్వాసం గురించి కొన్ని దినాలు చెప్పబడుతుంది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేనుట అసాధ్యమని చెప్పుకుంటున్నాం. విశ్వాసంలో ఉన్న లోపం సరిచేయబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి అవిశ్వాసంగా కాక విశ్వాసిగా బ్రతకడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. మీలో అవిశ్వాసం ఉంటే బాగు చేయడానికి కూడా ప్రభు ఇష్టపడి నా దగ్గరకు రమ్మంటున్నాడు. ఆ తండ్రి కుమారుని, అయ్యా అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు కనికరించి ఆయనకు సహాయం చేసి కుమారుని బాగు చేసినట్లుగా నిన్ను కూడా దేవుడు తప్పకుండా బాగు చేస్తాడు. ప్రభు మీ అవిశ్వాసమును బాగు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రభువా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు నాయన. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమనే విషయాన్ని గురించి చెబుతూ, విశ్వాసంలో ఉన్న స్థాయిలు, విశ్వాసంలో ఉన్న వివిధ రకాలైన పరిమాణాలు నాయన మీరు మా ముందుంచారు. మొట్టమొదటిగా అవిశ్వాసం గురించి మేము ధ్యానించుకోవడానికి ఈ దినం కృప చూపావు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రమ్మన్నావు. అవునయ్యా, ఎప్పుడైతే విశ్వాసం పోద్దో అప్పుడు మేము భ్రష్టులైపోయిన బిడ్డలమే ప్రభువా. మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానన్నావు. అంతేకాదు నాయన ప్రభు ఐగుప్తులోని ప్రజలు రక్షించిన వారిలో నమ్మకపోయిన వారి తర్వాత వారందరూ కూడా చనిపోయారని మేము చదువుతున్నాం. అవునయ్యా, ఏ దినమన్నైతే విశ్వాసం తొలగిపోతాం ఆ దినమే ఆత్మ రక్షణ కూడా పోగొట్టుకుంటాం. ఎందుకంటే అసలు మేము రక్షించబడిందే విశ్వాసము ద్వారా, కృప వలన రక్షించబడ్డాం. కాబట్టి మా రక్షణకు మూలమైనటువంటి విశ్వాసమును మేము పోగొట్టుకోకుండా సహాయం చేయండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునన్నాం. మూర్ఖులకు ఈ తలవారికి వేరే జీవించమన్నా. మూర్ఖులు అంటే ఎవరో చెప్పావు ప్రభువా. విశ్వాసము లేని వారే మూర్ఖ తరము వారని మాట్లాడావు ప్రభువా. ఇజ్రాయేలీలు, యూదులు, ఆనాటి యూదులు ఎంతో భక్తి నిష్ఠగా జీవించినను క్రీస్తునందు విశ్వాసం వాళ్ళు ఉంచకపోయినందువల్ల వాళ్ళు విరిచివేయబడ్డారు. ఏ రోజైతే మేము కూడా విశ్వాసాలు తొలగిపోతామో ఆ దినం కూడా మేమును విరిచివేయబడతామని, గర్వింపక భయపడమని ఈ విషయంలో జాగ్రత్త పడాలని హెచ్చరిక చేసావు ప్రభువా. నీతిమంతుడు విశ్వాసముగా మూలుగా జీవించునని అతను వెనుక తీసిన అతని ఆత్మయందు నాకు సంతోషం ఉండదని, అతను తన ఆత్మను రక్షించుకున్న జాలని ప్రభువా హెచ్చరిక చేసావు. నీకు వందనాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభువా పౌలు గారి కడ వరకు కూడా ఇదిగో నా విశ్వాసంలో కాపాడుకున్నానని చెప్పినట్లుగా అంతవరకు కూడా మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి. విశ్వాసులుగా, మంచి నమ్మకమైనటువంటి విశ్వాసులుగా ఉండటానికి, క్రీస్తు ఎల్లో ఉన్నటువంటి ఆ సరళతలోని మేము తొలగిపోకుండా నీ కృప మాకు ఇవ్వండి నాయన. దురద చెవులు గలవారమై ఉండకుండా, అబద్ధ బోధలకు, చెడ్డ బోధలకు నాయన, దుర్బోధలకు తావిచ్చే వారంగా ఉండకుండా నాయన, విశ్వాసములో అంటుకట్టబడేటట్లుగా నాయన మీరు మమ్మల్ని దీవించండి, బ్లెస్ చేయండి. నజరేయుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ వాక్యమైన బిడ్డలందరి యొక్క విశ్వాసము యేసు నామమున ఇప్పుడే బాగుపడునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి అవిశ్వాసం, ప్రతి బిడ్డలో ఉన్న అవిశ్వాసమును గద్దిస్తున్నా, ఆజ్ఞాపిస్తున్నాను. వారి అవిశ్వాసమును బట్టి ఏ కార్యము చేయలేకపోయావు కానీ ఈ దినం నుంచి ప్రభువా గొప్ప కార్యములు యేసు నామమున మేము చూచుదుముగాక. నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మరలా రేపటి దినమందు ఇదే సమయాన్ని కలుసుకుందాం. ఓకే, బాయ్. లవ్ యూ ఆల్. గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ మాకుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో శ్రేష్టమైనటువంటి మంచి ఉపదేశంతో కూడినటువంటి వాక్యములన్నీ కూడా ఆ ఛానల్లో ఇంకా ఎన్నో అక్కడ పొందుపరచబడ్డాయి. కాబట్టి మీరు గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యాలు వినండి, బ్లెస్ అవ్వండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.